Hi viewers, welcome to AS Media. తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేడి రాజుకుంది. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలతో దాడి చేసుకుంటున్నారు. ఇక తెలంగాణలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ వీలు దొరికితే విమర్శలతో దాడికి దిగుతున్నారు. సోషల్ మీడియాలో సైతం నాయకుడిని ట్రోల్ చేయడం, విమర్శలతో వైరల్ చేయడం ఆగడం లేదు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిపై సంచలన ట్వీట్ చేసింది బీజేపీ. సీఎం రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా ఫైర్ అయింది కమలం పార్టీ. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మోకాలికి బోడిగుండికి ముడిపెడుతున్నాడని మండిపడింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి లోక్సభ ఎన్నికలకు లింక్ పెట్టి మహిళలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆరోపించింది. సీఎం మాటలు చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని ట్విట్టర్లో పేర్కొంది. పథకాల పేరు చెప్పి ప్రజల్ని సీఎం రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని, మహిళల సాధికారత, మహిళల అభివృద్ధిని మరిచి ఉచితాల పేర్లు చెప్పి ఆడపడుచుల్ని బెదిరిస్తావా అని బీజేపీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది. 5 గ్యారంటీలు అమలు చేసినట్లు దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి నిరూపించాలని సవాల్ విసిరింది బీజేపీ. అయితే రేవంత్ రెడ్డిని బీజేపీ వీలు దొరికినప్పుడల్లా విమర్శలతో దాడి చేస్తూనే ఉంది. అటు బీఆర్ఎస్ కూడా ఏం తక్కువ కాదు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని ఆరోపణలు చేసింది. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని, ఖాయంగా జరిగే పరిణామం ఇదని ఇటీవల బీఆర్ఎస్ నేతలు ఓ చర్చ లేవనెత్తారు. మోదీని పెద్దన్న అని రేవంత్ రెడ్డి అన్నారని, అంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలని కూడా వారు లాజిక్ తీశారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటే, అందుకే ఆ 2 పార్టీలకు ఓటు వేయకుండా మాకే వేయండని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే ఇటీవల బీజేపీ నేతలు కూడా ఇవే కామెంట్లు చేస్తున్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కనెక్ట్ కాదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి మనసు హిందుత్వంపై ఉందని వివరించారు. మొత్తం మీద ఏ పార్టీ కూడా తక్కువ కాకుండా ఎవరికి వారు విమర్శలు చేస్తూ ఎన్నికల హీట్ మరింత పెంచుతున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.